కంపెనీ క్యాంటీన్లో భోజనం చేసి చేసి నాలుక చేదైపోయింది. ఇప్పుడు ఇంటికొచ్చి భోజనం చేస్తుంటే ఏదో స్వర్గంలో ఉన్నట్టుంది. ఈ అమ్మాయిని తీసుకెళ్తే మీకు బాగా వండి పెడుతుందిగా. ఇప్పుడు ఇచ్చే జీతం సరిపోవట్లేదమ్మా. ఇంక్రిమెంట్ వచ్చిందనుకో దీంతో పాటు పిల్లని తీసుకెళ్లిపోతాను. ఏమంటావు? అమ్మకు బాగా తెలుసు, క్వార్టర్స్ లేదు సంతోషంగా ఉందాం అనుకుంటున్నావు. అక్కడ చాలా కష్టం ఉండలేవు. అయితే మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉమ్మడి కుటుంబం వాళ్ళు. ఒక్క రూమ్ దొరికినా చాలు ఆ కుటుంబంలోంచి హ్యాపీగా బయటకు వచ్చి బతకచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దానికి ఏం లోటు? చక్కటి గాలి, మంచి వాతావరణం, మంచి గాలి ఉంది. ఇంకా మందు కొట్టని కూరగాయలు కూడా దొరుకుతాయి. ఎంతకన్నా మించి ఇంకేం కావాలో చెప్పమ్మా. భర్త ఉండే చాటే భార్య కూడా ఉండాలి, అది ఏ నరకమైనా సరే. ఇన్నాళ్ళు ఎలాగే వెయిట్ చేసావు కదే, ఇంకొద్ది రోజులు వెయిట్ చేయి. నేను నిన్ను తీసుకెళ్తాను. మన కుటుంబానికి సరిపోయి ఒక మంచి ఇల్లు నేను వెతుకుతాను. ఇంక్రిమెంట్ రాగానే. అరే నమ్మకండి, ఇంతవరకు చెప్పినట్టు కాదు. ఈసారి ఖచ్చితంగా ఇంక్రిమెంట్ ఇస్తారు. నువ్వేంట్రా ఇంకా ఏ ప్రశ్నలు అడగలేదు? అక్క చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా బావా. ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటుంది? అలా బుద్ధి చెలాగా చెప్పు తంగయ్యకి. అప్పుడే అనుకున్నాను ఆడవాళ్ళిద్దరూ ఒకటైపోయారు. ఇదేరా ఆడవాళ్ళ గుణం అంటే. వీళ్ళు ఒకటయ్యారనుకో ఇంక మన పని అంతే. నా కడుపు నిండుతుంది. మిమ్మల్ని భోజనం ఆపమని ఇంకా అనలేదండి. తిన్నాననుకో నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి ఉంటుంది, జీర్ణం అవ్వలేదని. ఒక 2 గ్లాసులు పాయసం పోయి. అయ్యో